హల్లెలూయా యేసయ్య పుట్టినాడంట. చెప్పండి బాగొట్టండి. హల్లెలూయా అందరూ పాడాలి. నోరు పాడాలి. మంచి మాట. అందరూ బాగా స్వరమెత్తాలి. హల్లెలూయా హల్లెలూయా యేసయ్య పుట్టినాడంట. యేసయ్య పుట్టినాడంట. ఒక్క నిమిషం ఏమనుకోండి. వాడు కాదు కొంతమంది ఇట్లా కొడతాను. ఏం తేడా ఉంటుంది. చప్పట్లు కొట్టవాలి. చప్పట్లు ఎట్లా రావాలా? ఇప్పుడు అంత దూరంలో పోయి పిలవాలంటే ఏమొస్తాడు? ఇట్లా అంటే వాడు స్వరం చప్పట్లు వినబడాలి కదా. మీరు కొట్టే చప్పట్లు పక్కన ఉండేవాడు కూడా మనం కూడా కొట్టాలరా అనాలా. మీరు ఇట్లా అన్నారు అనుకో, ఆలోచన బిడ్డలు నాలుచి పెడతారు. నాలుచి మీకు నిద్ర పుచ్చేదాన్ని నిద్ర మేలు కోల్పోదానికి వచ్చిన మేడ. హల్లెలూయా చప్పట్లు బాగా కొట్టలేదు అనుకో, కళ్ళకి ఇచ్చాడు దేవుడు కొంచెంసేపు. సరేనా? దేవునికి స్తోత్రం. అందరూ అవునా కదా? హల్లెలూయా హల్లెలూయా యేసయ్య పుట్టినాడంట. అందరూ చక్కని మాట, సులువైన మాట కదా. యేసయ్య పుట్టినాడంట. యేసయ్య పుట్టినాడంట. అందరూ గట్టిగా పుట్టినాడంట. హల్లెలూయా హల్లెలూయా యేసయ్య పుట్టినాడంట. హల్లెలూయా హల్లెలూయా యేసయ్య పుట్టినాడంట. నజరేతులో బెత్లెహేములో యేసయ్య పుట్టినాడంట. పసల పాకలో యేసయ్య పుట్టినాడంట. ఈ సంవత్సరము నా ప్రార్థన ఓపెన్ చేద్దాం అనుకున్నా, కానీ దేవుని కృప ఇక్కడ ఓపెన్ పాడాను. హల్లెలూయా. సరే, ఇక్కడ ఏం జరగాలి దేవుని చిత్తం. కాబట్టి సిద్ధంగా ఉండండి. మన మధ్యలో మదనపల్లి పాస్టర్ గారు కూడా